మంత్రి గారు మా రోడ్డు పరిస్థితి ఏమిటి? ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని పోచంపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని చౌట్కూర్ నుంచి పోచంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి రాకపోకలకు దాదాపు దుర్భరంగా మారుతున్నాయి. రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు, బురద, నిలిచిపోయిన వర్షపు నీరే దర్శనమిస్తున్నాయి. ఈ దారిలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పోచంపల్లి రహదారి దుస్థితిపై గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలంలో రహదారి మరింత దారుణంగా మారుతుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన నియోజకవర్గంలోని స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని పోచంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారి పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా గుంతలు పూడ్చడంతో పాటు బురద సమస్యను తొలగించి త్వరితగతిన శాశ్వత రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.